హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. నేను ఈ రోజు నుంచి నా ప్రెగ్నెన్సీకి సంబంధించిన స్కాన్స్, రిపోర్ట్స్ అవన్నీ పెడదామని డిసైడ్ అయ్యానండి. ఎవరికైనా అవసరం అయితే కొంచెంమంది తెలియనోళ్ళు ఉంటారు కదండీ! కొత్తగా పెళ్ళైనోళ్ళు వీళ్ళు. సో, ప్రెగ్నెన్సీలో డిఫికల్టీ ఫేస్ చేసినోళ్ళు వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ రోజు నుంచి పెడుతున్నానండి. ఇదిగోండి ఇది ఇప్పటికే నాకు 2 ప్రెగ్నెన్సీస్ అబార్షన్స్ అయిపోయినాయండి. సో, ఇట్లా వచ్చింది చూసారండి, ఇది థర్డ్ మంత్‌లోనండి. సో, ఇలా ఇంత లైట్‌గా ఉంటే అది ప్రెగ్నెన్సీ కాదండి. అంటే మిస్‌క్యారేజ్ అయిపోయినట్టండి. బట్ ఇంకా పూర్తిగా అవ్వనట్టండి. ఇదిగోండి చూసారా, గెస్టేషనల్ సాక్ ఒక్కటే కనిపిస్తుంది. అందులో ఎంబ్రియో లేదనమాట. డాక్టర్ నాకు పెల్విక్స్ అండ్ హెచ్ఎస్జీ టెస్ట్ చేయించారండి. సో, అదిగోండి శ్రీలక్ష్మి 2020లోన నాకు ఈ టెస్ట్ చేశారు. హెచ్ఎస్జీ టెస్ట్ అండి, ఇది పెల్విక్ టెస్ట్ అండి. సో, దీంట్లోన మనకి ఇంజెక్షన్ చేసి దాన్ని స్కాన్ని యూట్రస్ ద్వారాన పంపించి ట్యూబ్ లాంటిది స్కాన్ చేస్తారండి మనకి. సో, నాకు బోత్ సైడ్స్ అన్నీనా ఇందులో ఏమొచ్చిందంటే మనకి అది ట్యూబ్స్ అవన్నీనా క్లియర్గా కనిపిస్తాయండి. ఎగ్స్ ఏమన్నా పీసీఓడి కానీ అట్లా ఏమైనా ఉంటాయి అవన్నీనా క్లియర్గా ఈ టెస్ట్లో మనకి కనిపించేస్తుందండి. సో, నాకు హెచ్ఎస్జీ టెస్ట్లో అన్నీ పాజిటివ్, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఎంబ్రియో అంతా కరెక్ట్గా ఉంది. ఫెల్విక్ ట్యూబ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ఎగ్ కూడా సూపర్గా ఉందని చెప్పేసి టెస్ట్లోనే వచ్చింది. దీనికన్నా ముందు నాకు థైరాయిడ్ టెస్ట్ కూడా చేశారండి. అందులో కూడా నెగిటివ్ వచ్చింది. అంతా మంచిగా ఉందని చెప్పేసి వచ్చింది. సో, అప్పటికే నాకు 3 ప్రెగ్నెన్సీస్ అయిపోయినాయండి. థర్డ్ది ఇందాక చూపించాను కదండి నేను ప్రెగ్నెన్సీది, అదైతే మాత్రం మరీ టూ మచ్ అండి, పెయిన్ తోటి అవ్వింది. సో, నేను ఇంకా లైట్ తీసుకున్న టైంలో ఇది మా అమ్మాయిదండి. మా అమ్మాయిది ఫస్ట్ టైం నాకు ప్రెగ్నెన్సీ అన్నప్పుడు తెలిసిందండి. నాకు 2010 అక్టోబర్లో పెళ్ళయింది. తిను వచ్చేసి 2011 సెప్టెంబర్ కల్లా థర్డ్ మంత్ అండి నేను అప్పటికి. సో, ఇది ఇలా ఉండాలండి యాక్చువల్గాన రిపోర్ట్ అనేది. ఇది హైదరాబాద్లో చేయించుకున్నామండి. అప్పుడు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం, మా అమ్మాయి నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు. సో, ఇట్లాగా మా అమ్మాయికి చూడండి ఇలా ఉండాలండి యాక్చువల్గాన. థర్డ్ మంత్ అయినప్పటికీ పర్ఫెక్ట్గా ఉంది చూసారా అండి. సో, అప్పుడు కూడా దాచుకున్నానండి నేను. మా అమ్మాయికి 2 స్కాన్లు చేశారండి. లాస్ట్దేమో టిఫా స్కాను, అంతే 3 స్కాన్లే. టిఫా స్కాన్ ఎక్కడో మిస్ అయిపోయింది. మేడంకి ఇచ్చేసాను నేను. నాకు పాలకొల్లో డెలివరీ అయిందనమాట. సో, నేను ఆ మేడంకి ఇచ్చాను. నాకు పింకీ చూసాను, మా అమ్మాయి మే నెలలో పుడుతుందన్నారు. మే 11 కల్లా చేసేసారు. ఆపరేషన్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా జరిగిందండి. సో, థర్డ్ ప్రెగ్నెన్సీ డిఫికల్ట్ అయ్యాక నాకు బాగా నీరసంగా ఉన్నానని చెప్పేసి తర్వాత దీపావళి ఇలాగా మైండ్ డైవర్షన్ కోసం చూసుకున్నామండి. అది దీపావళి ఎప్పుడండి, నాకు మూడ్ బాగోలేనప్పుడు, హెల్తీగా లేనప్పుడు బీచ్కి తీసుకెళ్తారు. మాకు దగ్గరలో అప్పికొండ బీచ్ ఉంది. సో, మేము అక్కడికే వెళ్తాం అనమాట, నా మూడ్ బాగోపోయినా ఏదైనా సరే. సో, ఇంట్లో కూడా మనశ్శాంతిగా లేదని చెప్పేసి నేను భవానీ మాలేసుకుంటే వ్రతం చేయించారండి. వ్రతం చేసి హోమం పెట్టాము. హోమంలోన నాకు ఇలా దేవత బేబీని ఇచ్చినట్టు వచ్చిందండి. సో, ఇంకా తర్వాతన ఇదంతా వ్రతం ఇవన్నీ అయిపోయినాక మాల తీసేసాక విజయవాడ వెళ్ళాక ఇంకా నెక్స్ట్ ఏం జరిగిందనేది, ఇది కరోనా ఫస్ట్ వేవ్లోనండి అంతానా మాల ఇవన్నీనా. తర్వాత ఏం జరిగిందనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఓకే అండి.